నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ ఐ లైబ్రరీ. రాజకీయం రాళ్లపాలు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంచలనం ఉంటుంది. సంచలనం మీడియాలో మనం సృష్టింత అవుతాయి. కానీ ప్రముఖంగా చర్చకు వచ్చినటువంటి అంశాల్లో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ పట్టణంలో ఆయన మాజీ మంత్రి ప్రజెంట్ మంత్రి నిజంగా నాకు అప్డేట్ లేదు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కూడా తీసుకెళ్తా ఉంటే కొంతమంది అగంతకులు రాళ్ల దాడి చేయడం, దాంట్లో ముఖ్యమంత్రి వర్యులు గాయపడ్డం, తదుపరి అందరికీ తెలిసిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి అధికార పక్షం, ఆయనే కొట్టేసుకున్నాడని చెప్పి ప్రతిపక్షం. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాగబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తదితర వాళ్ళందరూ కూడా దాని మీద స్పందించారు. గతంలో కొడాల నాని గారు, రోజా గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు చేసిన వ్యాఖ్యల్ని ప్యారడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతగిలిన ఫోటో కింద పెట్టారు. దీని మీద చర్చలు అందరికీ విదితం, అందరూ చూశారు. కాక మొన్న క్రాంతిరాణ టాటా గారు కూడా ఎవరైనా గుర్తుపడతారని పారితోషికం ప్రకటించడం, నిన్న కొన్ని ప్రముఖ ఛానల్స్ దాడి జరిగినటువంటి ప్రాంతంలో పర్యటించగా అక్కడ ఉన్న స్థానికులు క్వార్టర్ అందింది కానీ 350 రూపాయలు అందలేదు కాబట్టి ఏమైనా కొట్టుంటారు అనేటువంటి చెప్పడం లాంటివి అన్నీ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనప్పటికీ దీని పట్ల మనం న్యూట్రల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఇలాంటి వాటి వల్ల భావోద్వేగాలు చెలరేగుతాయా అంటే సోషల్ మీడియా స్పష్టంగా మాడుకుందాం. ఎక్కువ సోది సాగదీసి వినడానికి మీకు ఓపిక, చెప్పడానికి నాకు ఓపిక ఉండగట్టి సోషల్ మీడియా రానంతసేపు ఇట్లాంటివి ఏమన్నా స్ప్రెడ్ అయినాయి అంటే అర్థం ఉంటుంది. ఎందుకంటే నెరేటివ్, మన జర్నలిస్ట్ సాయి గారు ఎప్పుడు వాడేటువంటి పదం, సరే సాయి గారు ఇక పవన్ కళ్యాణ్ గారు మీద బ్లేడ్లతో దాడి అన్నప్పుడు ఆయన మాట్లాడిన వాక్యం, జనసేన కాకుండా జగన్ గారి గురించి మాట్లాడినప్పుడు వెర్షన్ గురించి కూడా మాట్లాడమని చాలామంది చెప్తున్నారు. జర్నలిస్ట్ సాయి గారు వృత్తి అని ఆయన చెప్పిన తర్వాత ఆయన గురించి తీసుకురావడం, మాట్లాడడం, ఇవన్నీ ఆర్ చేసింగ్ ఏ డెవిల్, విల్ బికమ్ ఏ డెవిల్. ఇక ఆయన టీడీపీ మీడియాని అంటా క్రమేపీ ఆయన ఏమైపోతున్నారు అనేటువంటిది ఆయనకు ఇప్పుడు ఎవరిని ఏం విమర్శించక్కల కాలం అందరికీ సమాధానం చెప్తుంది. కాబట్టి ఆయన కాసేపు పక్కన పడదు. ఆయన పదం ప్రస్తుతానికి అరువు తెచ్చుకుందాం, నెరేటివ్. ఆ నెరేటివ్ ఏదైతే మనం అంతకుముందు నుంచి కూడా మనం రాఖీ సిరీస్ చేసినా పదే టీడీపీ మీడియా గురించి మనం చెప్తా వచ్చినా మనం చెప్పిన భాష్యం కూడా అదే. ప్రజలు బ్రెయిన్ వాష్ చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన ఏదైతే ఉంటుందో అది సస్టైన్ అయ్యేది. ఎందుకంటే అప్పుడు మీడియా లేదు, పేపరే మాధ్యమం. టీవీలో ఈటీవీ కానీ కొన్ని ఛానల్స్ కానీ ఉండేవి, న్యూస్ ఛానల్స్. అవి చెప్పే నెరేటివ్స్ ఉండేవి. సరే, తర్వాత సాక్షి వచ్చిన కొంతకాలానికి కూడా సోషల్ మీడియా ఇంకా అంత బలపడలేదు. సరే, కొంతకాలం పాటు సాక్షి రాసింది కూడా కొంతమేరకు చెల్లుబాటు అయింది. కానీ ప్రస్తుతానికి భారతదేశం మొత్తంలో మీడియా ఆధిపత్యం అనేటువంటిది 50% పడిపోయింది. ఎందుకంటే మీడియా ఏం చెప్పినా ప్రజలు ఆ తెలిసిన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి టక్మని చెప్పి సెల్ ఫోన్ తీసి కాల్ చేసేయడం, అక్కడ ఏదైనా వీడియో తీస్తే వాట్సాప్లో సర్క్యులేట్ అయిపోవడం. టెక్నాలజీకి చెడు ఉంది, మంచి ఉంది. మనం మంచి గురించి చర్చించుకుంటే ఇప్పుడు నాయకులు ప్రజల్ని ఏమార్చగలిగే శాతం తక్కువ. పూర్వం నాయకుడికి ఏదైనా జరిగింది అంటే నిజంగా గుండాగి చనిపోయినటువంటి ఉదంతాలు ఒక 2-3 దశాబ్దాల క్రితం వరకు మనం చూసిన మాట వాస్తవం. నాడు నాయకులు ప్రజాసేవ పట్ల అంతే కమిటెడ్గా ఉండేవారు. అంతకుముందు దామోదర్ సంజయ్ గారి గురించి చెప్పాను నేను. ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి పరిస్థితి చూసి చలించిపోయి 100 రూపాయలు పెన్షన్ అయినా లేకపోతే ఎలాగని ఆలోచన చేసినటువంటి మహానుభావులు. ఏదైనా రాజకీయ పరంగా అవాంఛనీయ సంఘటన జరిగిందంటే స్వీయ బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఎందుకంటే అంత తేలిక కాదు, పదవి పట్ల అంత వ్యామోహం లేకుండా, నిజంగా నేను సరిగ్గా మానిటర్ చేయలేకపోయినేమో, నా కార్యాచరణ బాగాలేదేమో, నేను కర్తవ్య దీక్షతతో జరిగినటువంటి ఉదంతానికి ఏదైనా ట్రైల్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ క్షతగాత్రులను చూసి, ఆ ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తులను చూసి చలించిపోయి రాజీనామా చేసినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం ఆసామాషి కాదు. బహుశా అట్లాంటి నాయకుల్ని సమకాలీన రాజకీయాల్లో మనం చూడలేమో కానీ చెప్తున్నాం. అంటే ఎవరు డప్పాడు కొట్టుకుంటే ప్రతి నాయకుడు ఆడ అభిమాని, ఆడ ఫాలోవర్, ఆడ ఫెయిత్ కొద్దీ ఆడేదో గతిమతిలాగా పలానా ఎండార్స్ చేస్తాడు. ఆ ఎండార్స్మెంట్ తప్పు అని తెలిసినా బయటకు వస్తే నిన్నదాకా నమ్మేవు కదా, నవ్వుతారేమో అని చెప్పి కంటిన్యూ అయిపోయేటువంటి మంద ఉంటారు కదా, ఆ మంద గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే ఆ నెరేటివ్ సస్టైన్ అవ్వదు. మరి జగనే రాయొచ్చు కొట్టించుకున్నాడా అన్న అంటే ఏం అవసరం ఉంటుంది? ముఖ్యమంత్రి కదా, పాలుగా నీళ్ళుగా చూద్దాం. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఒకవేళ చేయించుకోవాలంటే స్టంట్ అంటే 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయని తెలుసు కదా. ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టరో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ వాళ్ళ కుర్రోడు ఎవరినో పెట్టుకుని హెలికాప్టర్ కాసేపు కనపడలేదు, మెరుపులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయనో, లేదా ఆకాశంలో ఎక్కడికి వెళ్ళిపోయింది హెలికాప్టర్ కాసేపు టెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. త్రుటిలో తప్పిన ప్రాణాప్రాయం, మళ్ళీ కూడా ఆశీస్సులు, తల్లి యొక్క ఇది,
అందరి యొక్క పూజలు అభిమానులు అందరితో మళ్ళీ భూమి మీదకి వచ్చారని చెప్పి అలాంటిది ఏదైనా కన్విన్సింగ్ నెరేటివ్ సృష్టించుకోవచ్చు కదా. కొంచెం కాస్ట్లీ అఫేర్ అయినా రాళ్ళతోనూ క్యాటర్ పిల్లర్స్తోనూ ముఖ్యమంత్రి సస్టైన్ అవ్వగలిగేది ఏముంటుంది. బ్లేడ్లతో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ దగ్గర అంతకుముందు కూడా నేను ఈ విషయమే స్పందించాల. ఎందుకంటే ఎవరైనా సొంతంగా అలాంటి చిన్న చిన్నవి చెప్పుకుని వాళ్ళు ఏం పొందగోరుతారు. అసాసినేషన్ జరిగితే రాజీవ్ గాంధీ టైప్లోనో లేకపోతే వంగవీటి రంగా గారి టైప్లోనో అసాసినేషన్ అనేటువంటి జరిగితే తప్ప, అంటే నిజంగా బాంబు దాడుల్లోనో లేకపోతే నిజంగానే ఒక 50 మంది వచ్చి చంపేస్తే తప్ప సాధారణంగా ఇలాంటి వాటి వల్ల రిటైన్ అవ్వగలిగేది ఆ లోన్ కార్యకర్తలే. జగన్ గారికి ఏదైనా జరిగిందని టీడీపీ కార్యకర్త వల్ల ఎడుతాడేంటి, జనసేన కార్యకర్త అయ్యో పాపం అంటాడా. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా బ్లేడ్ దాడి జరిగితే వైసీపీ కార్యకర్త ఓ వావ్ డిడ్ దిస్ హ్యాపెన్ డ్యామ్ ఇన్ మ్యాన్ గాడ్స్ ఈస్ క్రేజీ అంటారు కదా. అందుకని ఇలాంటి ఒకవేళ ఎవరైనా పొందగోరినా రాజకీయ నాయకులు తెలీదా, వాళ్ళ కార్యకర్తలు చేజారిపోతున్నారు అన్నప్పుడు ఏదన్నా మినిమలిస్టిక్గా ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా టెంపరీగా ఉపయోగపడతాయేమో తప్ప సాధారణంగా ఇంత పెద్ద రాజకీయ వేడిలో 30 రోజులు ఎలక్షన్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చేయించడమో చంద్రబాబు నాయుడు గారు చేయించడమో జగన్ గారు చేయించుకోవడం ఏముంటుంది. నాకు తెలిసినంత వరకు అది ఒక ఆకతాయి చర్య. ఆకతాయి చర్య చుట్టూ సాధారణంగా రాజకీయాలు అలముకుంటాయి. వీళ్ళు ఏదన్నా చెప్పకపోతే వాళ్ళు ఏమంటారని చెప్పి వాళ్ళు ఏదన్నా కౌంటర్ చేయకపోతే వీళ్ళకి ఎక్కడ సింపతి వస్తుంది వాళ్ళు రకరకాల కోణాల్లో దానికి రాజకీయం అర్థం తప్ప నాకు తెలిసి మందు ఎక్కువైపోయి ఉన్మాదంలో ఉన్నవాడు ఎవడన్నా రాయిస్తులు ఉండాలి. ఆ ఉన్మాదానికి కారణాలు మనం తీలో దాని పాపం సజ్జల భార్గవం లేకపోతే ఆన్లైన్లో పెట్టి ఏమన్నా మీరు రాయొచ్చి కొట్టనంటే సీఎంకి ఏమైనా సరదాన దెబ్బ తీసుకోవడానికి ఇక టీవీ ఫైల్ వాటిలో అయితే ఏకంగా బొమ్మేసి ముందు ఫోటోలో నల్లగా కన్ను లేదు తర్వాత ఫోటోలు ఉందంటే అదేంటి దెబ్బతగిలిన చాలాసేపు కన్ను కన్నుతుంది. దాని మీద కూడా ఇది ఏది చూడడానికి ఎగట రావట్లేదు. నాకైతే ఎగటొచ్చి చాలా వరకు చూడడం మానేశాను నేను. ముఖ్యమంత్రి జరిగినటువంటిది ఖచ్చితంగా మనం సిస్టమ్స్ని కాపాడుకోవాలి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవడొచ్చినా వెళ్ళిపోయినా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎంత అవినీతి ఉందని మనం నోరు మొత్తుకున్నా, ఎంత ఆలస్యం అవుతుందని మనం నోరు మొత్తుకున్నా, అవినీతిని మన ఆరోపణలు చేసే పోలీస్ వ్యవస్థ, ఆలస్యం అవుతుందనేటువంటి న్యాయ వ్యవస్థే మనల్ని కాపాడుతూనే మనంత స్వేచ్ఛగా బతకడానికి కారణం అవుతున్నాయి. అటువంటి వ్యవస్థల్లో ఏదన్నా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయా, వాటిని సరి చేసుకోవాలంటే దర్యాప్తు జరగాలని కోరుకోవాలా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నిజంగానే ఏదో బద్దు భోజనాలకు వచ్చినట్టు కూర్చున్నారు అక్కడ, నాకు అర్థం కాల. ముఖ్యమంత్రి చీకట్లో తిరుగుతున్నాడు, కొట్టేసిన తర్వాత ఓ మ్యాన్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి ప్లేస్ ఏరియాలో అదేంటిది వాళ్ళు అప్పుడు దాకా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి ప్రొటెక్షన్ సీల్స్ ఉంటే ముఖ్యమంత్రిని డాక్కలతో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఇప్పటికీ ముమ్మాటికి చెప్తున్నా, భద్రతా వైఫల్యం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్నదా లేదా మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారా మనకు అనవసరం. అక్కడ ఉన్న కుర్చీకి జెడ్ కేటగిరీ కానీ రేపొద్దున Z+ కానీ ఎవరన్నా కానీ వాళ్ళ పని ఏంటి, అడుగడుగున ఎందుకు కాపాడుకోవాలంటే అరే 51% మంది ప్రజలు ఎన్నుకున్న పదవది. అక్కడ ఏదైనా గాయం జరిగితే అస్తవ్యస్తతకి గురైతే వ్యవస్థ, అస్వస్థత కూడా చెప్పచ్చు మనం, వ్యవస్థ ఏదైనా అస్తవ్యస్తత వచ్చినా నాశనం అయిపోయింది రాష్ట్రమే. 2-3 రోజుల పాటు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అనుకోండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అనుకోండి, నాశనం అయిపోయింది మనమే. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా బ్లేడ్ గార్డ్ జరిగినా, చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అవాంఛనీయ సంఘటన జరిగినా, నారా లోకేష్ గారి ఇష్యూలో కూడా జెడ్ కేటగిరీ మీద కొంతమంది మీమ్స్ చేసి నాకు పంపించారు. నేను అట్లా పలసన వ్యాఖ్యలు చేయను. ఖచ్చితంగా లోకేష్ అన్న వ్యక్తి కూడా కష్టపడ్డాడు, ఇక్కడ దాకా వచ్చాడు. వాళ్ళ తండ్రి యొక్క పరంపరను కొనసాగించడం కోసం తను మలుచుకున్నాడు. దట్ వీ హ్యావ్ టు అగ్రీ ఇట్. ఏ రాజకీయ నాయకులైనా మనం కెమెరా ముందు కూర్చొని తిప్పినంత తేలిక ఉండరు కదా. ప్రజా బాహుల్యంలోకి వెళ్ళారు, వాళ్ళదైన శైలిలో అవమానాల్లో అవహేళనలో ఈతి బాధలో తీసుకుంటే అందరూ సస్టైన్ అవుతారు. కొందరు ముందంజలోకి వెళ్తారు, కొందరు వెనకంజలో ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎంతో కొంత మన్ననలు పొందినటువంటి వ్యక్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలకు ఉంటుంది. తద్వారా ప్రజా విశ్వాసాలను వాళ్ళు కాపుగాస్తున్నట్టు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ ఆపద్దన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న భద్రతా వలయంలో ఉన్న లోపాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వాటిని సరిచేసుకోవాలా. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నాకున్నటువంటి నాలెడ్జ్లో, నా పరిశీలనలో అతను పూర్తిగా గత పరిపాలన మీదే అతను ఓట్లు అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతను మళ్ళీ మ్యాండేట్ కూడా నేను మీకు ఇంత చేశాను, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేటువంటిది లేకపోయినా నేరుగా మీకున్నటువంటి అవసరాల మీద నేను ఫోకస్ చేసిన గవర్నెన్స్ నడిపాను. మీ అవసరాలు, మీ అభ్యున్నతి, మీరు నెక్స్ట్ లెవెల్కి మీరు ఫినాన్షియల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ నేను పలానా వాటితో సమకూర్చాను, కాబట్టి నాకు ఓటేండి అని అడుగుతున్నాడు. నాకు తెలిసి అతను రాళ్ళ మీద రప్పల మీద ఆధారపడి ఓట్లు అడుగుతాడని నేను అనుకోవట్లా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సూపర్ 6 మీద వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు తప్ప ఈయనేదో రాళ్ళతోనూ రప్పలతోనూ కొట్టించి ఓట్లు పొందాలని వాళ్ళు అనుకుంటాను నేను అనుకోవట్లా. ఇట్స్ అన్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్.
which is politically converted by respective people for their own benefits, anticipated benefits. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ అంశం మీద నా అభిప్రాయం అయితే ఇది. కానీ వ్యవస్థల మీద మనందరం కూడా ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అక్కడ కరెంట్ అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్తుంది. ఆ పైలట్ వెహికల్ అన్ని చెక్ చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గంటన్నర ముందు ఆ సభాస్థలికి వెళ్తున్నారంటే 4 గంటల నుంచి 6 గంటల నుంచి 24 గంటల నుంచి 4-5 బెటాలియన్ల కింద పెట్రోలింగ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ కరెంట్ లేకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా అది ఎవరు చేయించరు. నేను అన్నట్ల ఆ లోపాభూయిష్టమైన వ్యవస్థను మనం సరి చేసుకోవాలా. రంగయ్య గారు ఉదంతం చూడండి, చిన్న విషయానికి వదిలేశారు అప్పుడున్న ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాల పాటు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెరగని మచ్చలుగా కొన్ని వర్గాలకు మధ్య చెరపలేని దూరాలుగా మారిపోయినాయి చూడండి. ఆ రోజు ఆ నాయకుడిని కాపాడుకుని ఉండుంటే, ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఆయనైనా కనీసం పట్టించుకుని ఉండుంటే రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఉండేవాడు. ఆకతాయిలు, చదువు విద్యారాహిత్యంతో ఉండేటువంటి వ్యక్తులు, విద్యార్థుల్లో కూడా ఉన్మాదంతో ఉండేటువంటి వ్యక్తులు మనం నమ్మం. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసే వాళ్ళ యొక్క మానసిక స్థితి లోతుగా పరిశీలిస్తే తప్ప మనందరితో పాటు కలిసే తిరుగుతూ ఉంటారు. గంజాయమయమైపోయినటువంటి రాష్ట్రాల్లో మనం పంజాబ్, హర్యానా కానీ చాలా ప్రాంతాల్లో చూస్తే చాలా నామినల్ అమౌంట్కి సుపారీలు తీసుకుని హత్యలు చేసేస్తున్న వ్యక్తులను చూస్తున్నాయి. అక్కడ పోలీస్ వ్యవస్థలో ఆశ్చర్యానికి గురవుతున్నాయి. సుప్రీంకోర్టులో అలాగే అక్కడ కన్విక్షన్ బట్ రివిజన్కి వస్తున్నటువంటి కేసులు చూస్తుంటే ఏంటి 15,000 రూపాయలు తీసుకుని హత్యకి వెళ్ళాడు ఏంట్రా అంటే ఆడికి డబ్బులు అవసరం అంటే ఆ 15,000 రూపాయలకి అక్కడ కేజీన్నరకి ఏదో మార్కు తిరిగి వస్తుందంట, డ్రగ్ వస్తుంది కట్టాడు, హత్యకి వెళ్ళిపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడు ఆడికి తెలీదు. ఒకటి ప్రాణం ఆడి మీద కుటుంబం డిపెండ్ ఉంటుంది, తింటే ఆడికి తెలీదు. ఆడది ప్రాణం కాదు, కోడిని కుక్కని చంపడం ఆడికి ఇంట్రెస్టెడ్కి అంతే. అందుకని చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనందరం జీవిస్తున్నాం. దేన్ని అవహేళనగా పలచనగా తీసుకోలేం. నిజంగానే ముఖ్యమంత్రికి తగలరాని చోట తగిలుంటే అసలు ఎన్నికల టైంలో రాష్ట్రం చాలా దారుణంగా ఉండేది. కాబట్టి భగవంతుడి దయ వల్ల ముఖ్యమంత్రి త్రుటిలో ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆయన నిజంగానే సెన్సిటివ్ పార్టీది కాదని ఎందుకంటాం మనం. సెన్సిటివ్ పార్టీ మీరు నేను కొట్టించుకుందాం సార్ అర్థం. నాకు ఆడ కూడా దెబ్బ ఉంటుంది. అది చాలా కాలం నన్ను ఇప్పటికీ నన్ను కవర్ అయ్యి 4 సంవత్సరాలు అయింది, కానీ అది ఎప్పుడెప్పుడుగానే ఉంటుంది. అది తేలిక మాట్లాడొద్దు మనం. పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్లతో దాడంట అంటే దాన్ని అవహేళన చేయక్కర్లేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి కుర్రలను అడిగితే కొన్నాళ్ళు ఎవరు సరదాగా వెళ్తాడు, అలా అడిగదు అడగాడు ఉన్నమాట. అడిగి జగన్మోహన్ రెడ్డి పిలిచాడు మొదటి మీద చేసి నువ్వు వెళ్ళి పక్కన బాడీ గార్డ్ని చీరని చెప్పడం. ఈడు ఓవర్ యాక్షన్ అంతే. పని పాటలు అయినా కూడా క్లీన్ చేస్తారు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి అది. సో అందుకోసం అని చెప్పి అందరూ కూడా కొంత సమయం పాటించి ఇలాంటి విషయాల్లో తేలిగ్గానో పలసనగానో మనం వ్యాఖ్యానాలు చేయకుండా వ్యవస్థల్లోకి ఏమన్నా వచ్చేస్తున్నాయా, ఈ అలసత్వం ఏంటి, విధానం ఏంటి, రేపొద్దున నిజంగానే గొప్ప ప్రజాదరణ గారి నాయకుడికి ఏదైనా జరిగితే రాష్ట్రం 10-15 రోజుల పాటు అస్తవ్యస్తానికి గురైతే రోజువారీ జీవనం మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఏమైపోతారు. చాలా తీవ్రంగా ఉంటే లాక్డౌన్ 3 నెలల్లో కొట్టిన దెబ్బకి ఇప్పటికీ కోలుకున్నటువంటి వ్యక్తులు కోకొల్లలు. రాజకీయాలు స్పోర్టివ్గా జరగాలి, హ్యాపీగా జరగాలి. ఎవరు చెప్పింది ప్రజలకు అర్థమైతే, ఎవరు అబద్ధాలు ప్రజలకు ఎవరు చెప్పినటువంటి పాలసీలు ప్రజలకు వాళ్ళకి ఈజీగా అర్థమైతే వాళ్ళకి ఓటేస్తారు. దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు వస్తారు. మళ్ళీ మన పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఏదో మార్పు కోరుకుంటూ ఉంటాం, మళ్ళీ వీడియోలు చేసుకుంటూ ఉంటాం. అందరూ హ్యాపీగా ఇలా బతకాలి. జై భీమ్, జై భారత్.